గణేశాయ నమ, గాయత్రీదేవ్య నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్య నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ భాషీలందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీ అందరికీ కూడా సకలైశ్వర్య భోగభాగ్యాలు కలగాలి అని, ద్వాదశ రాశుల వారికి కూడా సకల శుభకార్యాలు జరగాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఇప్పుడు మనం ద్వాదశ రాశుల వారికి కూడా ఈ పరాభవనామ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని సంపూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటంటే కనుక, ముందుగా నేను అందరికీ కూడా ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు చెబుతూ ఉంటాను. అయితే ఈ సమయంలో చాలామందికి కొన్ని అనుమానాలు వస్తూ ఉంటాయి. అవేంటో చెప్పిన తర్వాత నేను రాశి ఫలాలు చెబుతాను కాబట్టి ముందుగా అది వినండి. అయితే సాధారణంగా అందరికీ కూడా ఆదాయ వ్యయాలు చెప్పేటప్పుడు ఏమిటంటే కనుక చాలా అనుమానాలు వస్తూ ఉంటాయి. ఓ ఆదాయం 7, వ్యయం 14 అన్నాం అనుకోండి, గురువుగారు 7 రూపాయలు సంపాదించి 14 రూపాయలు ఎలా ఖర్చు పెడతామండి అని అడుగుతూ ఉంటారు కొంతమందికి అనుమానం. లేదా దానివల్ల ఏదైనా ఆర్థికంగా ఇబ్బంది పడతామని అడుగుతుంటారు. అయితే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలన్నట్లయితే కనుక, 7 రూపాయలు సంపాదించినా కూడా ఇంకొక 7 రూపాయలు అప్పు చేసి మరీ మనం ఖర్చు పెడతాము. అంతేగాని 7 రూపాయలు సంపాదించి 14 ఎలా ఖర్చు పెడతామంటే, లేకుండా ఎలా ఖర్చు పెడతాం? ఉండాలి కదా మన దగ్గర. కానీ అప్పు తెచ్చుకుని ఖర్చు పెడతాం. అంటే పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్లు చేస్తామో, లేకపోతే పెద్ద పెద్ద పాలసీలు కడతామో, ఇలాగ ఏదైనా వ్యాపారాలు పెడతామో, ఇల్లు కడతామో అని అర్థం చేసుకోవాలన్నమాట అప్పు చేసి. అలాగే ఏంటంటే ఆ ఆదాయ వ్యయాలని అలా అర్థం చేసుకో. ఇక రాజపూజ్య అవమానాలు ఉన్నాయనుకోండి, రాజపూజ్యం 3, అవమానం 6 అన్నాం అనుకోండి, గురుగారు 3 మెచ్చుకుని 6 తిడతారా అండి అని కాదు. 3 మన ఎదుగుదలను చూసి ఆనందపడే వాళ్ళు ఉంటే, 6 మనం ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వారు, ఈర్ష్య, ద్వేషము, అసూయతోటి ఇబ్బంది పడేవారు ఉంటారని అర్థం అనమాట. కాబట్టి ముందుగా ఎందుకు చెబుతున్నానంటే, వాటిని ఆ రకంగా అర్థం చేసుకుంటారు అనే ఉద్దేశంతో ముందుగా ఈ విషయాలు చెబుతున్నాను. కాబట్టి ద్వాదశ రాశుల వారు కూడా ఈ రకంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ పరాభవనామ సంవత్సరం ఎలా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక పరాభవనామ సంవత్సరంలో తులారాశి వారికి ఏ రకంగా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం. అయితే ఎవరెవరు ఈ తులారాశిలోకి వస్తారయ్యా అన్నట్లయితే కనుక, చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వారు కూడా తులారాశిలోకి వస్తారు. అయితే పేరుని బట్టి చూసుకునేటటువంటి వారు, మీ పేరులో మొట్టమొదటి అక్షరం కనుక రా, రి, రు, రే, తా, తి, తు, తే, ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభమైతే మీ అందరిది కూడా తులారాశి అవుతుంది. కాబట్టి చక్కగా తులారాశిని చూసుకోండి. అయితే ఈ సంవత్సరం తులారాశి వారికి ఆదాయం 5, వ్యయం 14గా కనపడుతోంది. అయితే చాలా అద్భుతమైన ఆదాయ అవకాశాలు వస్తాయి. కానీ ఖర్చులు కూడా అలాగే కనపడుతూ ఉన్నాయి. రుణాలు చేయవలసి రావడము, గృహానికి సంబంధించి అప్పులు, ఇంట్లో వివాహాది శుభకార్యాలకి సంబంధించి అప్పులు, ఆ వాహనాలు కొనడానికి అప్పులు, అనేక రకాల మార్పులకి, చేర్పులకి, వ్యాపారాలు పెట్టడానికి, కొత్తగా ఇన్నోవేటెడ్గా ఏదైనా చేయాలన్నా కూడా డబ్బులు అప్పు చేసి చేయవలసిన పరిస్థితులు ఎక్కువ ఉన్నాయి. స్థలాలు కొనడం కానీ, భూములు కొనడం కానీ చేయడం కూడా చేసే అవకాశాలు ఈ సంవత్సరం బాగా కనపడుతున్నాయి. కాకపోతే దీనివల్ల ఏంటంటే ఆర్థిక పరమైన రుణబాధం మాత్రం బాగా పెరుగుతుంది. కాబట్టి ఆచితూచి వ్యవహరించండి. ఇక రాజపూజ్యం 6గా కనపడుతోంది, అవమానం 3గా కనపడుతుంది ఈ సంవత్సరం. ఈ సంవత్సరం బ్రహ్మాండంగా మిమ్మల్ని మెచ్చుకునేవారు, మిమ్మల్ని కీర్తించేవారు, పొగిడేవారు, మీకు సపోర్ట్ చేసేవారు, మీరు ఎదుగుతుంటే చూసి ఆనందించేవారు ఎక్కువగా ఉంటూ ఉంటారు. అలాగే మిమ్మల్ని చూసి బాధపడేవారు, లేదా మీరు పాడైపోవాలనుకునేవారు, వెన్నుపోటు పొడిచేవాళ్ళు, అవమానించేవాళ్ళు, ఏదో రకంగా మిమ్మల్ని తోలనాడేవాళ్ళు మాత్రం 3 కనపడుతున్నారు. కాబట్టి ఇది కొంచెం తక్కువగా ఉంది. కాబట్టి మిమ్మల్ని మెచ్చుకునే వారి కన్నా మిమ్మల్ని తిట్టుకునే వారు తక్కువగానే కనపడుతున్నారు. కాబట్టి సంఘంలో రాజపూజ్యత, గౌరవ, అభిమానాలు బాగా పెరుగుతాయని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. అయితే ఈ సంవత్సరం మీకు గోచారం చూసుకున్నట్లయితే కనుక, గురుడు జూన్ 1వ తారీఖు వరకు కూడా భాగ్యస్థానంలో ఉంటాడు. 2వ తారీఖు నుండి దశమ స్థానంలోకి ప్రవేశం చేస్తాడు. శని ఈ సంవత్సరం అంతా కూడా షష్ఠ స్థానంలో సంచారం చేస్తూ ఉంటాడు. రాహుకేతులు ఈ సంవత్సరం డిసెంబర్ 5వ తారీఖు వరకు కూడా షష్ఠ వ్యయ స్థానంలో ఉంటారు. డిసెంబర్ 6వ తారీఖు నుంచి పంచమ ఏకాదశ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి, అదే మామూలుగా ప్రధానంగా తులారాశి వారికి ఏ రకమైన ఫలితం ఉంటుందయ్యా గోచార ఫలితం అనుకున్నట్లయితే కనుక, ఈ సంవత్సరం అనుకూలమైన ఫలితాలే కొంచెం ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. కాబట్టి చేసే పని యందు విజయము, కొత్తగా ఏదైనా ఇన్నోవేటెడ్గా చేయడాలు, లేదా మిమ్మల్ని మీరు ఉత్సాహంగా లేదా సంతోషంగా ఉంచుకోవడాలు, అలాగే ప్రైవేటు ఉద్యోగస్తులకి అద్భుతమైనటువంటి ఉద్యోగ రాణింపు, ఉద్యోగపరమైనటువంటి మార్పులు అనుకూలిస్తాయని చెప్పచ్చు. ప్రైవేటు ఉద్యోగస్తులకి స్థాన బదిలీలు కానీ, స్థాన చలనాలు కానీ, ప్రాంతాలు మారడం కానీ, ఉద్యోగాలు మారడం కానీ చాలా అనుకూలంగా కనపడుతుంది. ఉద్యోగాలు చేసే చోట కూడా మీరంటే ఏంటో నిరూపించుకునే ప్రయత్నం చేసి చాలా ఉన్నతమైన స్థాయికి, ఉన్నతమైన స్థానానికి వెళ్ళగలిగే ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు. కాబట్టి ప్రైవేటు ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా ఉద్యోగాభివృద్ధి కనపడుతుంది. అలాగే జీతాలు పెరుగుతాయి, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు కూడా పొందగలుగుతారు. ఇక గవర్నమెంట్ ఉద్యోగస్తులందరికీ కూడా ఉద్యోగపరంగా సమస్యల నుంచి బయటపడడంతో పాటుగా అధికారిక ఒత్తిడి తగ్గుతుంది, ఆదాయం పెరుగుతుంది, రాబడి పెరుగుతుంది, పనులు జాప్యం అన్నీ పూర్తవుతాయి, పెండింగ్ పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. ప్రమోషన్లు లేదా ప్రమోషన్కి సంబంధించినటువంటి అవకాశాలు, స్థాన మార్పులు, స్థాన చలనాలు కూడా
మీకు చాలా బ్రహ్మాండంగా కలిసొస్తాయని చెప్పొచ్చు. ఈ సంవత్సరం నిరుద్యోగులందరికీ కూడా మంచి ఉద్యోగ అవకాశాలు లభించబోతున్నాయని చెప్పొచ్చు. కోరుకున్న ఉద్యోగాలు కానీ, మీ స్కిల్స్‌కు తగ్గ, మీ చదువుకు తగ్గ ఉద్యోగాలు కానీ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి ఉద్యోగ ప్రయత్నాలు చేయండి. కొంచెం ఆలస్యంగా వచ్చినా మంచి ఉద్యోగ అవకాశాలైతే వస్తాయి. అయితే ఎవరైతే ఈ యొక్క గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో, లేదా టీచింగ్ కోసం కానీ, బ్యాంక్ ఉద్యోగాలు కానీ, లేదా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఏవైనా సరే, వాటి కోసం ప్రయత్నం చేసే వాళ్ళందరికీ కూడా కొంచెం ఆటంకాలు, విఘ్నాలు కనపడుతున్నాయి కాబట్టి, ఒక్కసారి మీ జాతకం ఎలా ఉందో చూపించుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది పంపితే మేము చూస్తాం. లగ్నాన్ని బట్టి ఏ గ్రహాలు ఎక్కడున్నాయో, ఏ దశలు నడుస్తున్నాయో తెలుసుకుని, ఒకవేళ ఏదైనా వీక్‌గా ఉన్నట్లయితే కనుక వాటికి జపాలు, హోమాలు చేయించుకుని, అప్పుడు మీరు ప్రయత్నం చేస్తే గవర్నమెంట్ ఉద్యోగాలు మీకు తప్పిపోకుండా వస్తాయి. గవర్నమెంట్ ఉద్యోగం అనే కాదు, జీవితంలో వచ్చే సమస్యలన్నిటికీ కూడా జాతకం, పర్సనల్ జాతకం చాలా ముఖ్యం కాబట్టి విద్య, ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం, ఆరోగ్యం లేదా అన్ని రంగాలకి కూడా పర్సనల్ జాతకంలో ఉండే లగ్న బలం కూడా ముఖ్యం కాబట్టి అందులో ఏదైనా దోషాలుంటే వాటికి పరిహారాలు చేయించుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటే గోచారం బాగుంది కాబట్టి ఈ సంవత్సరం మీకు సక్సెస్ ఉంటుంది. చేసే పని విజయం అవుతుంది కాబట్టి ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. మేము జాతకాలు చూస్తూ ఉంటాం. ఏది ఏమైనా కూడా ఈ సంవత్సరం నిరుద్యోగులకి గట్టిగా కష్టపడితే ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఉండబోతున్నాయని చెప్పొచ్చు. అయితే విదేశాల్లో ఉద్యోగాలు చేయాలనుకున్నా, విదేశాల్లో పార్ట్ టైం ఉద్యోగాలు చేయాలనుకున్నా, పర్మనెంట్ ఉద్యోగాలు కానీ, పెద్ద కంపెనీలో ఉద్యోగాలు కానీ చేయాలనుకున్నా కూడా ఈ సంవత్సరం కొంచెం ఆలస్యంగా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కంగారు పడకండి. కానీ మంచి కంపెనీలో మీరు సెటిల్ అవుతారు. మీరు కోరుకున్న ఉద్యోగ అవకాశాలు అయితే మీకు ఖచ్చితంగా రాబోతున్నాయి కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయొచ్చు. అలాగే విద్యార్థులు కూడా విదేశాల్లో చదువుకోవడం కోసం కాలేజీలో సీట్ల కోసం అప్లై చేసినా, లేదా ఇక్కడ ఏదైనా మంచి మంచి యూనివర్సిటీలో సీట్ల కోసం అప్లై చేసినా మీకు మంచి యూనివర్సిటీలో సీట్లు రాబోతున్నాయి. చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, తోటి విద్యార్థులతో సంతోషంగా కాలం గడుపుతారు. అలాగే చదువులో కొత్త రాణింపు కానీ, కొత్త స్కిల్స్ నేర్చుకోవడం కానీ, ప్రాజెక్ట్ వర్కులు చేయడం కానీ, లేదా వినూతనంగా ఆలోచించడం కానీ, అద్భుతమైనటువంటి చాకచక్యత ఉపయోగించి కాలేజీల్లో కానీ, స్కూల్స్‌లో కానీ మంచి పేరు తెచ్చుకోవడం, మంచి ర్యాంకులు తెచ్చుకోవడం, మంచి మార్కులు తెచ్చుకోవడం, పరీక్షా ఉత్తీర్ణతలు తెచ్చుకోవడం, అలాగే పెండింగ్ పరమైనటువంటి పరీక్షలన్నీ కూడా రాసి మళ్ళీ పాస్ అవ్వడం లాంటివి జరుగుతున్నాయని చెప్పొచ్చు. ఇక వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా కొత్త తెలివితేటలు, నైపుణ్యము, అద్భుతమైన ప్రదర్శన, వ్యాపార మార్పులు, అలాగే వ్యాపారపరంగా నష్టాలు భర్తీ చేసుకోవడంతో పాటుగా కస్టమర్స్‌ని ఆకర్షించుకోగలుగుతారు. వ్యాపారంలో ఎప్పుడూ లేనంత విచిత్రమైనటువంటి మార్పులు తీసుకురాగలుగుతారు. అలాగే వేరే వేరే ప్రాంతాల నుంచి తెచ్చిన వస్తువులు కానీ, లేదా ముడి సరుకులు కానీ మళ్ళా తిరిగి అమ్మడానికి చేసే ప్రయత్నాల్లో సక్సెస్ అవుతారని చెప్పొచ్చు. అలాగే సోషల్ మీడియా ద్వారా చేసే ప్రచారాలు మీకు చక్కని వ్యాపార లాభాన్ని కలగజేస్తాయి. వ్యవసాయదారులందరూ కూడా వ్యవసాయ పరంగా నూతన ఉత్సాహము, నూతన ఉత్తేజము, కొత్త మార్గాలు అన్వేషించడంతో పాటుగా వ్యవసాయంలో నష్టాలన్నీ భర్తీ చేసుకోగలుగుతారు. అలాగే కూరగాయలు, ఆకుకూరలు, మొక్క తోట వ్యవసాయాలు లేదా పండ్లకి సంబంధించి అరటిపళ్ళు లాంటివి మీకు బాగా ఎక్కువ లాభాన్ని కలగజేస్తున్నాయి కాబట్టి అలాంటి వ్యవసాయాలు బాగా చేయొచ్చు. ఆర్గానిక్ పరంగా కానీ, లేదా అనేక రంగాల ద్వారా చేసే వ్యవసాయాల ద్వారా కానీ మీరు ఎక్కువగా ఆర్థిక ప్రగతిని పొందగలుగుతారు. ఈ సంవత్సరం కళాకారులకి కొత్త అవకాశాలు రాబోతున్నాయి. మిమ్మల్ని మీరు మార్చుకోగలుగుతారు, ఉన్నతమైన స్థాయికి వెళ్ళగలుగుతారని చెప్పొచ్చు. అనేక రకాల సబ్జెక్టులు, అనేక రకాల కథలు, అనేక రకాల టెక్నీషియన్స్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వడంతో పాటుగా నిర్ణయాలు చాలా మంచివి తీసుకోవడం వల్ల ఎక్కువగా విజయాలు పొందగలిగే అవకాశాలు కళాకారులకి కనపడుతున్నాయి. ముఖ్యంగా సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి విజయాలు బాగా కనపడుతున్నాయని చెప్పొచ్చు. ప్రోత్సాహం లభిస్తుంది. అలాగే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరుగుతుందని చెప్పొచ్చు. అలాగే సోషల్ మీడియాలో ఉండేటటువంటి కళాకారులందరికీ కూడా సబ్స్క్రైబర్లు పెరగడంతో పాటుగా రెవెన్యూ అద్భుతంగా మీకు జనరేట్ అవుతుందని చెప్పొచ్చు. ఫాలోవర్స్ బాగా పెరుగుతారు. ఇక రాజకీయ నాయకులందరూ కూడా రాజకీయ చతురత బాగా కనపడుతుందని చెప్పొచ్చు. ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నగ్గాలో, ఎవరితో ఎలా మాట్లాడి మీ పదవులు పొందాలో ఈ సంవత్సరం బాగా ప్రయోగాలు చేసుకోగలుగుతారు. రాజకీయ పదవులతో పాటుగా ప్రజా ఆదరణ బాగా కనపడుతుంది. అనేక రకాల స్కీములు కానీ, అనేక రకాల వ్యవహారాలు కానీ చక్కగా మీరు పొందుపరుచుకోగలిగి సక్సెస్ని అయితే సాధిస్తారు. ఈ సంవత్సరం భార్యాభర్తల మధ్య మైత్రి, అనురాగము, విడిపోయిన భార్యాభర్తలు తిరిగి కలవడాలు, అనేక రకాల వ్యవహారాలు కూర్చొని చర్చించుకోవడాలతో పాటుగా ఇద్దరి మధ్య సఖ్యత పెరుగుతుంది, ప్రేమానురాగాలు పెరుగుతాయి, కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుని భార్యాభర్తలు సమైక్యంగా ఉంటారని చెప్పొచ్చు. విడిపోయిన భార్యాభర్తలు కలుస్తారు. ప్రేమికుల మధ్య కూడా కలయికలు, అన్యోన్యతలు, విడిపోయిన ప్రేమికులు కలవడంతో పాటుగా బ్రేకప్స్ జరిగినటువంటి ప్రేమికులు మళ్ళీ తిరిగి అపార్థాలు తగ్గి, అన్యోన్యత పెరిగి, శారీరకంగా కలుసుకుని వివాహం కోసం చేసే ప్రయత్నంలో సఫలీకృతం అవుతారు. పెద్దల్ని ఒప్పించుకుని వివాహాలు చేసుకునే ప్రయత్నం ప్రేమికులకి సక్సెస్ అవుతుంది. ఈ సంవత్సరం వివాహం కాని స్త్రీ పురుషులందరికీ వివాహ యోగ్యత, అలాగే ప్రేమించిన వాళ్ళతో వివాహాలు, పెద్దలు కుదుర్చిన వివాహాలు సకాలంలో జరగడంతో పాటుగా ఆగిపోయిన వివాహాలు, రెండో పెళ్లిళ్ళు, మూడో పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు కూడా ఈ సంవత్సరం వివాహ యోగ్యత కనపడుతోంది. అలాగే నూతన సంతాన ప్రాప్తి, సంతాన యోగ్యతతో పాటుగా సంతాన సాఫల్యత కూడా కనపడుతోంది. ట్రీట్మెంట్లు చేయించుకున్న వారికి, లేదా మెడిసిన్స్ వాడేటటువంటి వారికి, న్యాచురల్గా సంతాన ప్రయత్నం చేసే వాళ్ళకి కూడా సంతాన యోగ్యత కనపడుతోంది. ఎవరికైనా సంతానం బాగా ఆలస్యం అయిపోతుంటే జాతకం చూపించుకోండి. అందులో ఏదో దోషాలు ఉంటాయి,
వాటి వల్ల లేట్ అవుతూ ఉంటాయి కాబట్టి మాలాంటి వాళ్ళకి ఫోన్ చేస్తే మేము చూసి ఏదైనా పరిహారాలు చేస్తూ ఉంటాం. తద్వారా మీకు మిస్‌క్యారీలు అవ్వకుండా సంతానాలు తొందరగా కలుగుతారు. ఇక విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి విదేశీయాన యోగ్యత ఈ సంవత్సరం చాలా బాగా కనపడుతోంది. మంచి అవకాశాలు, వీసాలు మంజూరు అవ్వడాలు, హెచ్-1బీ వీసాల్లో లాటరీ పరంగా దొరకడాలతో పాటుగా అక్కడ విదేశాల్లో స్థిర నివాస యోగ్యత, స్థిర గృహ యోగ్యత, ఉద్యోగ ప్రాప్తి, అద్భుతమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి. ఈ సంవత్సరం గృహం కొనాలనుకున్నా కూడా యోగ్యత కనపడుతుందని చెప్పొచ్చు. బ్యాంకు లోన్ మంజూరు అవ్వడం కానీ, డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో ఇబ్బందులు తొలగడం కానీ, పర్మిషన్‌లు రావడం కానీ, అలాగే దానికి సంబంధించి లావాదేవీలు జరగడం కానీ జరిగి నూతన గృహాలు, భూములు కొనుగోలు చేసుకుని చాలా అనుకూలమైన పెట్టుబడులు పెట్టగలుగుతారు. ఈ సంవత్సరం భూముల యందు పెట్టే పెట్టుబడులు, బంగారం యందు, వెండి యందు లేదా ముడి సరుకుల యందు పెట్టే పెట్టుబడుల్లో ఎక్కువ లాభాలైతే మీకు రాబోతున్నాయని చెప్పొచ్చు. షేర్లు, ట్రేడింగుల జోలికి అస్సలు వెళ్ళకండి. అప్పులు, అరువులు ఎవ్వరికీ ఇవ్వకండి. పాలసీలు, ఇన్సూరెన్సులు, టర్మ్ ఇన్సూరెన్సులు, హెల్త్ ఇన్సూరెన్స్‌లు మాత్రం కట్టడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. ఈ సంవత్సరం అంతా కూడా పెట్టే పెట్టుబడి యందు కూడా ఆచితూచి పెట్టుబడులు పెట్టినట్టయితే మీకు లాభాలుంటాయి. ఇక కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసులు కానీ, పెద్ద పెద్ద సమస్యలు ఇరుక్కున్న వాళ్ళందరికీ ఈ సంవత్సరం ఊరట లభించబోతోందని చెప్పొచ్చు. వివాదాలు పరిష్కారాలు అవుతాయి. కోర్టులో విజయాలు కనపడుతూ ఉన్నాయి. పోలీస్ కేసుల నుంచి బయటపడగలుగుతారు. చాలా రకాల సమస్యలు, ఆస్తి వివాదాలు పరిష్కారం చేసుకోగలుగుతారు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో పాటుగా ఆరోగ్యంలో మార్పు కానీ, ఆహారంలో మార్పు కానీ, మీ జీవన విధానంలో మార్పు కానీ, మెడిటేషను, వ్యాయామం చేయడం పట్ల ఆసక్తులు కానీ బాగా పెరుగుతాయి. ఆరోగ్యం యొక్క విలువ బాగా తెలుసుకుంటారని చెప్పొచ్చు. చిన్న చిన్న శస్త్రచికిత్సలు జరిగినా వాటి యందు మీకు సక్సెస్సే కనపడుతుందని చెప్పొచ్చు. ఈ సంవత్సరం అప్పులు మాత్రం పెద్దగా చేయకండి. అత్యవసర రుణాలు మాత్రమే చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. డబ్బులు వృధాగా ఖర్చు అయ్యే అవకాశాలు, రుణాలు చేసిన డబ్బులు మళ్ళీ తీర్చలేని పరిస్థితులు కనపడుతున్నాయి. జాగ్రత్త. ఈ సంవత్సరం వాహనాలు నడిపేటప్పుడు కానీ, వాహనాల వ్యవహార విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. చిన్న చిన్న వాహన ప్రమాదాలు, వాహనాలు చెడిపోవడాలు, రిపేర్లు, మెయింటెనెన్స్ ఖర్చులు ఎక్కువైపోతున్నాయి. కొత్తగా వాహనాలు మార్చాలనుకునే వారికి, కొనాలనుకునే వారికి చాలా అవకాశాలు రాబోతున్నాయి. వాహనాలు ఎక్స్చేంజ్ చేయడం కానీ, నూతన వాహనాలు, ఎలక్ట్రిక్ వాహనాలు కొనడం కానీ, ఎలక్ట్రిక్ కార్లు కొనడం కానీ మీకు బాగా కలిసొస్తుందని చెప్పొచ్చు. కోరుకున్న ప్రయాణాలు చేయగలుగుతారు. దూర ప్రయాణాలు, ఫ్యామిలీతో కలిపి ప్రయాణాలు, విహారయాత్రలు, విందు వినోద సౌఖ్యం కనపడుతుంది. అలాగే ప్రేమించిన వ్యక్తులతో శారీరక కోరికలు తీర్చుకోవడం, ఇష్టమైన వస్తువులు, వాహనాలు, సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కొనుగోలు చేయడం, ఆన్లైన్ షాపింగ్ల పట్ల మక్కువ పెరుగుతుందని చెప్పొచ్చు. స్త్రీలకు కూడా ఇంట్లో ఉండే పరిస్థితులు మార్చుకోగలుగుతారు. కుటుంబపరమైనటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. అత్తమామలతోటి, తోటికోడళ్ళతోటి లేదా ఇరుగు పొరుగు వారితోటి, భర్తతోటి ప్రేమానురాగ ఆప్యాయతలతో ఉండగలుగుతారు. మనసులో ఉండే కోరికలు ఇష్టమైన వాళ్ళతో పంచుకోగలుగుతారు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు, వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పొచ్చు. వివాహం కాని స్త్రీలకి వివాహ యోగ్యతతో పాటుగా ఆరోగ్యం బాగుపడుతుంది. ఈరోజు ఈ సంవత్సరం ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 6గా కనపడుతుంది. కలిసొచ్చే వారాలు బుధవారము, శుక్రవారము, శనివారము మీకు బాగా కలిసొస్తున్నాయి. కలిసొచ్చేటటువంటి రంగులు పసుపు రంగు, తెలుపు రంగు కూడా మీకు బాగా కలిసొస్తున్నాయి. అయితే మీరు ఈ సంవత్సరం చేసుకోవాల్సినటువంటి జాతక పరిహారాలు ఏమిటంటే కనుక రాహువుకి, కేతువుకి, కుజుడికి, గురుడికి, శనికి కూడా జప తర్పణ హోమాలు చేయించుకోవడము, లక్ష్మీ గణపతి హోమము, మన్యసూక్త హోమము, సుదర్శన హోమము, చండీ హోమము చేయించుకున్నట్లయితే మీకు ఈ సంవత్సరం అంతా చాలా బాగుంటుంది. అవి చేయించుకోవాలంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. మేము మా పీఠంలో బ్రాహ్మణులతో చేయిస్తాం. అయితే ఇంట్లో కూడా దేవతార్చన చేసుకోవడం కానీ, పూజల్లో పాల్గొనడం కానీ, ఆహార నియమాలు పాటించడం కానీ, ఆధ్యాత్మికపరమైనటువంటి ఏదైనా క్షేత్రాలు దర్శనం చేయడం కానీ చేసుకున్నా మీకు ఈ సంవత్సరం అంతా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.